ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం పట్ల రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి జ్యోతి కిరణ్, రాజా సింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించడంపై నీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కావ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ గోషమ్మకు సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థానానికి సంబంధించిన ముఖ్య నేతల వరకు ఎన్నుకునే విధంగా చేయాలి తప్పితే అనుకూలంగా ఉన్న వ్యక్తులను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం పట్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా బూత్ అధ్యక్షుడి నుంచి ముఖ్య నేత వరకు ఎన్నిక నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే తాను కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని, తనను కూడా అధ్యక్ష నామినేషన్ వేయాలని చెప్పి అనేక మంది కార్యకర్తలు ఫోర్స్ చేస్తున్నారని చెప్పినటువంటి రాజా సింగ్ అదైతే రామచంద్రరావును జాతీయ నాయకత్వం నామినేషన్ వేయాలని గత నెల 30 తేదీన చెప్పగా అదే రోజు నామినేషన్ వేసేందుకు రాజా సింగ్ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం చేరుకోవడంతో అక్కడ కౌన్సిల్ సభ్యులు 10 మంది రాజా సింగ్ నామినేషన్ పత్రం మీద సంతకం చేయాల్సింది. కాకపోతే అక్కడ 3 మాత్రమే ఉండడంగా మిగతా 7 లేకపోవడంతో రాజా సింగ్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కర్లాంజే తీసుకున్న పరిస్థితి లేదు. దీంతో రాజా సింగ్ అప్పుడే తక్షణమే తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లయితే ప్రకటించారు. అయితే గత నెల 30వ తేదీన ఏదైతే రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా చేపట్టినటువంటి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ రాజీనామాను ఈ రోజు ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఏదైతే రాజా సింగ్ పార్టీ పైన కానీ పార్టీ ముఖ్య నేతల పైన చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు. పార్టీ సిద్ధాంతానికి న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజా సింగ్ ఆరోపణలు చేశారు. తన లేఖలో పేర్కొన్నవన్నీ కూడా అవాస్తవాలని చెప్పి కూడా జేపీ నడ్డా స్పష్టం చేశారు. రాజీనామాను ఆమోదిస్తున్నట్లయితే రాజా సింగ్ కు లేఖను కూడా పంపారు. కావ్య, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.